దయగా చల్లగా. నా పేరు ఇప్పిలి శ్రీకాంత్. నేను శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు అమరావతి, మా నాన్నగారి పేరు నాగేశ్వరరావు. శ్రీకాంత్ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. దేవిశ్రీ ప్రసాద్ చిత్ర గారితో కలిసి బాలుడు పాడిన పాట పౌర్ణమి సినిమా నుంచి మువ్వల నవ్వకల ముద్దమందారం. మువ్వల నవ్వకల ముద్దమందారమా, మువ్వల నవ్వకల ముద్దమందారమా, ముగ్గులు దించకిల ముగ్ధ సింగారమా, నేలకే నాట్యం నేర్పావే దయగారమా, గాలికే సంకెళ్ళేసావే. నన్నిలా మార్చగల కళని సొంతమా, ఇది నీ మాయవల కాదని అనకుమా, ఆశకే ఆయు పోసావే మధుమంత్రమా, రేయికే రంగులు పూసావే. కలిసిన పరిచయం ఒకరోజే కదా, కలిగిన పరవశం యుగముల నాటిదా, కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో, గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో. నన్నిలా మార్చగల కళని సొంతమా, ఇది నీ మాయవల కాదని అనకుమా, నేలకే నాట్యం నేర్పావే దయగారమా, గాలికే సంకెళ్ళేసావే. చివరి నన్ను చూసి ఎందుకు నవ్వావు చెప్పాలయ్యా నువ్వు. ఎందుకు నన్ను చివరిన చూసి ఎందుకు నవ్వావు చెప్పాలి, కారణం చెప్పాలి. నేనే పాడాను. అయితే నాకు చాలా సంతోషం వేసింది. నువ్వు ఎందుకు చూసావో నాకు తెలుసు. మీరు చేసిన ఆ పిచ్చి చేష్ట నేను కూడా చేశాను, కరెక్ట్గా ఉందా లేదా అన్నట్టు చూసావు నన్ను. నేలకి నాట్యం నేర్పావే దయగారమా, గాలికి సంకెళ్ళేసావే. ఎంత డీప్గా వాచ్ చేస్తే కానీ చిన్న చిన్న నుణుకులు దొరకవండి. ఈ నీ వాయిస్ వింటుంటే నాకు ఏం రాజా గారి వాయిస్ జ్ఞాపకం వస్తుంది. సుఖంగా హాయిగా ఏం కష్టపడకుండా చెవికి అలా సున్నితంగా చెవికి వచ్చే చల్ల గాలి తగిలినట్టు అంత హాయిగా ఉందన్నమాట. థ్యాంక్ యూ సార్. నీకు సహజంగా సంగతులు బాగా పలుకుతున్నాయి, ఎక్స్ప్రెషన్తో పాడడానికి ప్రయత్నిస్తున్నావు. ది ఓన్లీ కంప్లైంట్ ఐ హ్యావ్ అగైన్స్ట్ ఈజ్, ఇది ఇంకెవరన్నా పాడింది నువ్వు పాడుంటే బహుశా వాళ్ళు అలా పాడారేమో ఉచ్చారణలో, నువ్వు అలా చేసావు అని అనుకుంటాను. నేను అలా చేయలేదు. నేర్పావే కరెక్ట్ కాదు, నేర్పావే. నేను నేర్పావే అని 100% నిద్రలో కూడా పాడను. నెలకే నాట్యం నేర్పావే లయగారమా, గాలికే సంకెళ్ళేశావే. పాడుతా
లయగా చల్లగా